హత్నూరా పట్టణంలో అవాన్సగూడ, షేర్ఖాన్పల్లి, నాగారం పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ నాయకులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మహిళా అధ్యక్షురాలు చిలుముల సుభాసిన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మరి అదే కాకుండా పింఛన్లు అనేటివి కూడా ఈరోజు 2000 రూపాయలు వస్తున్నటువంటి పింఛన్ 4000 చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదే కాకుండా ఈ విధంగా కళ్యాణ లక్ష్మి ఇవాళ 1,00,000 రూపాయలు వస్తుంది. దానికి అదనంగా 1 తులం బంగారం మరి అర్హులైన ఆడబిడ్డల పెళ్లిలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయబోతుంది. ఈ విధంగా పేదల కొరకు, మరి బలహీన వర్గాల కొరకు, మహిళల కొరకు, యువకుల కొరకు ఈ 6 గ్యారంటీలు ప్రకటించబడ్డాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేతి గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని నేను కాసాల గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. చేతి గుర్తుకే మరి కాసాల గ్రామం స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా మనం అధికారంలో ఉన్నాం రాగానే మనం పరిష్కరించుకుందాం. మీరు దౌలతాబాద్ నుంచి ఏదైతే 12వ వార్డు నుంచి మీ గ్రామానికి వచ్చే రోడ్ ఏదైతే ఉందో మనం ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు మేం కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు విధేయత చూరుతున్నారు. ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేకతే మా రాజిరెడ్డి గారిని గెలిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన గ్యారంటీ స్కీమ్లు అంటే పేదోడికి సంబంధించిన గ్యారంటీ స్కీమ్లు కనుక ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలకి ఈరోజు ఏ కనీస అవసరాలు ఉన్నాయో అవసరాలు గ్యారంటీ స్కీమ్లో తీరుస్తున్నాయి కనుక చేతి గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని స్వచ్ఛందంగా ప్రజలు రావడం, ఇది టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తీసుకున్న నిదానంగానే ప్రజలు చెప్పడం చాలా హర్షణీయం. కేసీఆర్ని ఈరోజు ఎట్లా చూస్తున్నారంటే వారిని తెలంగాణ ప్రాంతానికి ఒక దొంగలాగా ప్రవర్తిస్తున్నారు. వారు దానికోసానికి ఈరోజు ప్రజలు మేకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మెదక్ జిల్లాలో 2 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బలమైనది అమ్మ సోనియా గాంధీ గారు.